వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ఉగ్రవాదం ఈ ఉన్మాదమైన చర్యకు కేవలం మగవాళ్లు మాత్రమే పాల్పడతారనే విషయం అందరికీ తెలుసు. ఉగ్రవాదులు కేవలం మగవాళ్లు మాత్రమేనని, వారు మాత్రమే అత్యంత కరుడుగట్టిన వ్యక్తిత్వంతో ఉంటారని అందరూ అనుకునేవారు. కాకపోతే ఆపరేషన్ సింధూర్ దెబ్బకు కకలావికలమైన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ తాజాగా తన నెట్వర్క్ ను విస్తరించుకునేందుకు కొత్త కుట్రలకు తెరలేపుతోంది. అయితే ఇప్పుడు భారత్ అంటే తీవ్ర స్థాయిలో మండిపడే జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ఉగ్రవాదంలోకి ఆడవాళ్లను కూడా తీసుకొస్తోంది. ఉగ్రవాద సంస్థ ఉనికిని బలోపేతం చేయడం, మహిళలను నియమించుకొని దాని పరిధిని విస్తరించాలని జైషే మహ్మద్ లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. జైషే మహ్మద్ సంస్థ భారతదేశంలో ఉగ్ర కార్యకలాపాలను మరింత విస్తరించడానికి మహిళలను రంగంలోకి దించుతోంది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ భారత భద్రతా సంస్థలకు సవాల్ విసురుతూ కొత్త వ్యూహాన్ని ఆవిష్కరించింది. ఉగ్ర కార్యకలాపాలు సాగించే మహిళలకు జమాత్ ఉల్ మోమినత్ అనే పేరు పెట్టారు. ఈ విషయాన్ని నేరుగా మసూద్ అజారే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కేవలం కొన్ని వారాల్లోనే 5,000 మందికి పైగా మహిళలు జమాత్ ఉల్ మోమినాత్ లో చేరడం దేవుడి దయా. నియామకం అయిన వెంటనే వారి మనస్తత్వం మారి జీవిత లక్ష్యాన్ని తెలుసుకున్నామని అనేక మంది సోదరీమణులు చెప్పారు అని అజార్ పేర్కొన్నాడు. ఈ నియామకాలు అక్టోబర్ 8వ తేదీన జైష్ ప్రధాన కార్యాలయం మార్కజ్ ఉస్మాన్ ఓ అలీ వద్ద ప్రారంభమయ్యాయి. సోషల్ మీడియా, వాట్సాప్, ఇతర మార్గాల ద్వారా రిక్రూట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. జైష్ చీఫ్ మసూద్ అజార్ నేతృత్వంలో తాజాగా ప్రారంభించిన మహిళా వింగ్ జమాత్ ఉల్ మోమినత్ లో కొద్ది వారాల్లోనే 5,000 మందికి పైగా మహిళలను నియామకం చేశారు. జమ్మూ కాశ్మీర్, యూపీలో ఉన్న పేద ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని తన ఉగ్రవాద దళంలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ 500 రూపాయల ఫీజుతో 40 నిమిషాల ఆన్లైన్ శిక్షణ ఇస్తూ మహిళలను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తోంది. ISISI, హమాస్, LTTE తరహాలో ఆత్మాహుతి దాడులు నిర్వహించడానికి ఈ మహిళలతో ఉగ్రవాద బ్రిగేడ్లను ఏర్పాటు చేయడమే ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. పాకిస్తాన్లోని బహవల్పూర్, ముల్తాన్, సియాల్కోట్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లీ వంటి ప్రాంతాల నుంచి మహిళలను ఇందులో చేర్చుకున్నారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం మహిళలను ఆన్లైన్ ద్వారా రిక్రూట్ చేసి శిక్షణ ఇస్తున్నారు. కేవలం కొద్ది వారాల్లోనే 5,000 మందికి పైగా మహిళలను ఆకర్షించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ వింగ్ కు అజార్ సోదరి సాదియా నాయకత్వం వహిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో సాదియా భర్త యూసుఫ్ అజార్ మృతి చెందాడు. ఈ ఊహించని దెబ్బ నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తోన్న అజార్ ముఠా కొత్త పన్నాగాలకు తెరతీసింది. ఈ క్రమంలోనే మహిళా బ్రిగేడ్ ను ఏర్పాటు చేసింది. ఉగ్రవాద సంస్థ ఉనికిని బలోపేతం చేయడం, మహిళలను నియమించుకొని దాడి పరిధిని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే జైషేలో పురుష ఉగ్రవాదుల తరహాలోనే వీరికి కూడా కఠిన శిక్షణ ఇస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ బ్రిగేడ్ లో చేరే వారికి రూల్స్ అత్యంత కఠినం. అయితే ఈ నియామకంలో శిక్షణను సులభతరం చేయాలని, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అంతటా జిల్లా స్థాయి సంస్థలను ఏర్పాటు చేయాలని జైషే పిలుపునిచ్చినట్లు సమాచారం. ప్రతి జిల్లాకు ఒక మహిళా అధిపతి నేతృత్వంలో ఓ ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ బ్రిగేడ్ లో చేరే వారికి రూల్స్ కూడా కఠినంగా ఉన్నాయట. భర్త లేదా కుటుంబ సభ్యుడు మినహా తెలియని ఏ పురుషుడితోనూ మాట్లాడకూడదని వీరికి ఆంక్షలు పెట్టినట్లు సమాచారం. ఇదిలా ఉండగా జైషే మహ్మద్ మహిళా విభాగం ఏర్పాటు చేయడం పాక్ ఉగ్రవాద రంగంలో గణనీయమైన మార్పును సూచిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చర్య ఉగ్రవాద సంస్థల అనుకూల వ్యూహాలను ప్రతిబింబిస్తూ ఉగ్రవాద కార్యకలాపాల్లో మహిళలు కొత్త రూపంలో ఉద్భవిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియా, ఆన్లైన్ నెట్వర్క్ల పట్ల భారత అధికారులు అప్రమత్తమైనట్లు సమాచారం.